బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే గత కొంతకాలంగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై నెలకొన్న పరిస్థితులకు నేడు చెక్ పడింది. కూటమి నేతలు వైసీపీ మున్సిపల్ మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో జీవీఎంసీ మేయర్ పదవి కూటమి కైవసమైంది. నాటకీయ పరిణామాల మధ్యలో మేయర్ అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ ప్రత్యేక సమావేశానికి కోరం సరిపోవడంతో ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్ హరిందీరా ప్రసాద్ అవిశ్వాస సమావేశాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో కూటమి నేతలు విశాఖ మేయర్ హరివెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. ఇదిలా ఉంటే కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ నేతలు బహిష్కరించారు. గత కొంతకాలంగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై నెలకొన్న పరిస్థితులకు నేడు చెక్ పడింది. కూటమి నేతలు వైసీపీ మున్సిపల్ మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో జీవీఎంసీ మేయర్ పదవి కూటమి కైవసమైంది. నాటకీయ పరిణామాల మధ్యలో మేయర్ అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సమావేశానికి కోరం సరిపోవడంతో ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్ హరిందీరా ప్రసాద్ అవిశ్వాస సమావేశాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో కూటమి నేతలు విశాఖ మేయర్ హరివెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. ఇదిలా ఉంటే కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ నేతలు బహిష్కరించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తాడు. నాయుడు, చెప్పండి. పంపిస్తాం మళ్ళీ మాత్రం 74 మందికి ఫారం పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా అయితే మాత్రం కలెక్టర్ ప్రకటించడం, అదేవిధంగా 74 మంది కూడా సరిపోవడంతో అయితే మాత్రం మేయర్పై అవిశ్వాసం అయితే నెగ్గినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ కూటమి నేతలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మేయర్ ఇంతకాలం కూడా గత 4 సంవత్సరాలుగా మేయర్ చేసిన అకృత్యాలే ఈ పరిస్థితికి కారణమంటూ కూడా కార్పొరేటర్లు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కూడా చెబుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఇలాంటి పరిస్థితి దాపరించడం పట్ల అయితే మాత్రం మాకు ఇబ్బందిగానే ఉంది. కానీ
ఈ మేయర్ స్థానంలో కూర్చొని విశాఖను సర్వనాశనం చేశారంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉంది. అందువల్ల ఇలాంటి పరిస్థితి దాపురించిందని కూడా ఉన్నారు. అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక 74 మంది కోరం సరిపోవడం, అదే విధంగా చూసుకున్నట్టు కనుక వైసీపీకి సంబంధించి ఒక్కరు కూడా హాజరు కాకపోవడం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇది మేయర్ పై అవిశ్వాసం అయితే మాత్రం కుటుంబ నేతలు నెక్కిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే పీటర్ ఏదైతే మేయర్ ఉన్నారో మేయర్ అయితే మాత్రం తక్షణమే రాజీనామా చేసిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే అవిశ్వాసం నగరంతో అయితే మాత్రం కుటుంబ నేతలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ మొత్తం కార్పొరేటర్లు కూడా అంటే గతంలో వైసీపీలో గెలిచి కూడా ఇప్పుడు మా పార్టీ మారిన నేతలందరూ కూడా ఇప్పుడు అయితే మాత్రం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇంతకాలం కూడా మమ్మల్ని సరిగా గుర్తించలేదని, అదేవిధంగా గుర్తింపు లేకుండా ఉండడం వల్ల మేము ఇబ్బందులకు పాలయ్యామని, అందుకనే మేము కుటుంబంలో చేరామని కూటమి ద్వారా మేయర్ అయితే మాత్రం తక్షణమే దించేసి మీ కూటమి పార్టీకి సంబంధించి మేయర్ అయితే మాత్రం రావడంతో విశాఖలో అయితే సంబరాలు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదే మేయర్ సంబంధించి టీడీపీ నుంచి ఒక బలమైన పేరు వినపడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కూడా లీక్ చేయని పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక కూటమి చేసినటువంటి పూర్తి ఏదైతే ఈ మేయర్ కి సంబంధించి అవిశ్వాసం పెట్టడంలో అయితే మాత్రం కూటమి సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు కూటమి నేతలందరూ ఇటు జనసేన కావచ్చు, ఇటు టీడీపీ, బీజేపీ అయితే మాత్రం భారీగా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఇక్కడ జీవీఎంసీ అయితే మాత్రం పండుగ వాతావరణం నెలకొందని అయితే మనం చెప్పుకోవచ్చు. కీర్తి, రైట్, థ్యాంక్ యూ నాయుడు. కూటమి దక్కించుకుంది. ఇదిలా ఉంటే కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ నేతలైతే బహిష్కరించారు. మొత్తం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. విశాఖ మేయర్ పీఠంపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకి పడింది. ఎటకేలకు విశాఖ కార్పొరేషన్ ఖాతా పీఠం మేయర్ పీఠం కూడా కూటమి ఖాతాలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపు క్రితం జరిగిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ లో క్లియర్ కట్ గా కూటమి కంప్లీట్ వన్ సైడ్ విజయం సాధించింది. ఆల్మోస్ట్ మొత్తం 97 మంది సభ్యులు ఉండగా మొత్తం విశాఖ మేయర్ పీఠానికి కార్పొరేషన్ లో 74 మంది ఎక్సెప్షనల్ సభ్యులతో కలుపుకొని 74 మంది అటెండ్ అయ్యారు. సో కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంటే ఏదైతే ఇటీవల పరిణామాలు మనం చోటు చేసుకున్నాయి, ఎంతమంది కార్పొరేటర్లు అంటే వైసీపీ నుంచి పార్టీ మారి టీడీపీలోకి వెళ్ళారు, కూటమి పార్టీలోకి వెళ్ళారు, మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో గత 10 రోజులుగా అవిశ్వాస తీర్మానం పైన మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి నాయకులు చేసినటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా సఫలమయ్యాయి. ఆల్మోస్ట్ 74 మంది ఎక్సెప్షనల్ సభ్యులు కలుపుకొని 74 మంది అటెండ్ అవడం. వైసీపీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళంతా అంటే వాళ్ళు సమావేశం బహిష్కరించారు. అంటే ఇక్కడ వన్ సైడ్ జరుగుతుంది, న్యాయబద్ధంగా జరగట్లేదనే కాన్సెప్ట్ లో వాళ్ళు సమావేశం బహిష్కరించడం, వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఓటింగ్ పెట్టారు. మొత్తం 74 మంది అటెండ్ అయ్యారు. 74 మంది కూడా కూటమికి అనుకూలంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేయడంతో మొత్తం తీర్మానం మొత్తం కూడా నెగ్గినట్టుగా అయిపోయింది. విశాఖ మేయర్ ఇక కాబోయేది కూటమి చెందినటువంటి వ్యక్తి అవబోతున్నారు. సో ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఎవరైతే గోగాని హరి వెంకట కుమారి మేయర్గా ఉన్నారు, ప్రస్తుతం ఆమె దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చి పడింది. త్వరలోనే ఇప్పటికే వైసీపీ టీడీపీ చేసినటువంటి కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇప్పటికే గంటా శ్రీనివాసరావు కావచ్చు, లేదంటే లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈస్ట్ సిటీ ఎన్ని కలిపి ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సాగినటువంటి దుర్మార్గంకు అంటే విశాఖ కార్పొరేషన్ పరిధిలో సాగినటువంటి దుర్మార్గపు పాలనకి చర్మగీతం పాడామని, ఇక నుంచి విశాఖ కార్పొరేషన్ పరిధిలో మంచి పాలన ఉంటుందని గంటా శ్రీనివాసరావు. అయితే వెంకటి, మేయర్ పీఠ అంశం ఎందుకు ఇంత ఇష్యూ అయింది అనుకోవచ్చు అంటారు? ఆబ్వియస్ గా విశాఖ అనేది టీడీపీ కంచుకోటుగా ఉన్న పరిస్థితి. కానీ లాస్ట్ 2019-24 మధ్య జరిగినటువంటి ఏదైతే కార్పొరేషన్ ఎన్నికల్లో దారుణంగా కూటమి ఫాలో అవటం, విశాఖ పీఠాన్ని వైసీపీ తెప్పించుకోవడం అనేది
దక్కించుకున్నారు. సో ఆ విషయాన్ని నిజానికి విశాఖ అనేది ఎప్పుడు కూడా కొంత టీడీపీకి ఫేవర్ ఉంటుంది బెల్ట్, కానీ ఆ బెల్ట్ లో కూడా కార్పొరేషన్ ని దక్కించుకోలేకపోయారనేది ఒకటి జనరల్ గా ఉంటుంది. బట్ వన్స్ ఎవరైతే అధికారం నెక్స్ట్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టార్గెట్ కూడా విశాఖ మేయర్పేట మీద ఖచ్చితంగా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే విశాఖ అనేది విశాఖ కేంద్రంగానే లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ చాలా యాక్టివిటీస్ చేసింది. ఎందుకంటే దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేసుకొని పరిపాలిస్తాము అది అని చెప్పేసి 3 క్యాపిటల్ భాగంగా విశాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి వైసీపీ పాలన కొంత సాగింది. దాని మీద విమర్శలు కూడా వెలుగుతాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ స్టాండ్ తోనే ముందుకెళ్లారు. విశాఖ సెంట్రిక్ గా రాజకీయాలు చేద్దామని చూస్తారు. కానీ అది ఊహించిన 2024 ఎన్నికల్లో అంచనాలు మొత్తం తలకిందులైపోయి. సో ఖచ్చితంగా విశాఖ మేయర్పేటను దక్కించుకోవాలని కూటమి నేతలు బలంగా ఎప్పుడైతే మేయర్పేటం వైసీపీకి పోయిందో అప్పటి నుంచి ఆ తర్వాత నుంచి కూడా కొంత స్తబ్దుగా కొంత డిసప్పాయింట్మెంట్ అనేది కూటమి చెందినటువంటి టీడీపీ నేతల్లో పర్టికులర్ గా విశాఖ చెందినటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ నేతలు చాలా బలంగా నాటుకుపోయింది. కాబట్టి సో దాన్ని దక్కించుకోవాలని వ్యూహాలు రచించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కూటమి బంపర్ హిట్ కొట్టింది. సో కాబట్టి ఆ పవర్ అంటే ఇన్ ద సెన్స్ జనరల్ గా అధికార పార్టీ ఎక్కడుంటే అక్కడ కొంత ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే ఇన్ఫ్లుయెన్స్ జరిగింది. చాలా మంది కార్పొరేట్ ప్రతిష్ఠించినటువంటి కార్పొరేటర్లు చాలా మంది పార్టీ అంటే వైసీపీ ఓడిపోయిన తర్వాత కూటమి అధికారులు వచ్చిన తర్వాత చాలా మంది కార్పొరేటర్లు ఇటీవల కాలంలో వరుసగా కూటమి పార్టీలోకి వెళ్ళడం మనం చూసాం. సో ఆబ్వియస్ గా సపోర్ట్ ఉంది కాబట్టి దాన్ని ఇంకా దక్కించుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది. ఎందుకంటే కార్పొరేటర్లు అందరూ కూడా ఇటువైపు వచ్చినప్పుడు 97 మందికి ఆల్మోస్ట్ ఒక 15-18 మినహాయించి అందరూ కూడా ఇటువైపుకి వచ్చారు. కాబట్టి పీఠం దక్కించుకోవడం పెద్ద విషయం ఏం కాదు. సో వాళ్ళు అయితే అనుకున్న వెంకట్, మేయర్ గా ఎవరికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చు? ఇప్పుడు ఏ వ్యక్తిని మేయర్ గా నిలబెట్టే అవకాశం ఉందనుకోవచ్చు? ఇది మాత్రం చాలా ఉత్కంఠ రేపే అంశంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విశాఖ అనేది చాలా చాలా స్ట్రాంగ్ హోల్డ్ టీడీపీ కావచ్చు, లేదంటే కూటమిలో ఉన్న పార్టీలందరూ కూడా చాలా బలంగా ఉన్నటువంటి మేయర్ పీఠం కాబట్టి విశాఖ అనేది అంత ఈజీగా ఆసమాసిగా ఎంపిక అనేది అంత ఈజీగా అయితే అవ్వదు. ఎందుకంటే దాని మీద చర్చలు జరుపుతారు, ఆ క్యాండిడేట్ చూస్తారు, పార్టీ నేతలు 3 పార్టీ నేతలతో చర్చ సంప్రదింపులు జరుపుతారు. సో ఆబ్వియస్ గా టీడీపీ చెందిన వ్యక్తికి మాత్రం చెప్తుంది. ఎందుకంటే అక్కడ చాలా అంటే కూటమిలో 2-3 మిగతా జనసేన బీజేపీ ఉన్నప్పుడు కూడా విశాఖ అనేది ఎప్పుడు కూడా టీడీపీ అక్కడ ఎంపీ కూడా మనం చూసాం. హైయెస్ట్ మెజార్టీ 5,50,000 పైచీలకు మెజార్టీతో ఆయన 5,12,000 మెజార్టీతో గెలిచారు భరత్. సో టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్ లాగా ఉంది కాబట్టి టీడీపీకి చెందిన వ్యక్తిని మాత్రమే పెడతారు. బట్ కూటమి నేతల సంప్రదింపుల తర్వాత మాత్రమే ఇదంతా జరుగుతుంది. కూటమి చెందినటువంటి జనసేన పార్టీ, బీజేపీ సంబంధించిన నేతల కీలక నేతలతో చర్చించిన తర్వాతే మేయర్ పదవి టీడీపీ చెందిన వ్యక్తి తీసుకోవాల్సిన అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్థాయిలో అక్కడ ఆ పీఠానికి అంత ఛాన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం అంత ప్రాధాన్యత కూడా ఉంది. సో ఈ అంశాలు మొత్తాన్ని కూడా మేబీ ఆయన యూరోప్ టూర్ కి అయితే ఎవరైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. వచ్చిన తర్వాత సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ మేయర్పేటను దక్కించుకోవడం పట్ల మాత్రం కూటమి నేతలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తాము చాలా టార్గెట్ గా పెట్టుకున్నామో దాన్ని అచీవ్ చేసేవాళ్ళ సంతోషం అయితే వారి కళ్ళలో కనిపిస్తుంది. అదే వెంకట్, అంటే గతంలో కూడా బీసీకి చెందిన వ్యక్తి మేయర్గా ఉన్నారు, ఈసారి కూడా బీసీకి చెందిన వ్యక్తి మేయర్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని ప్రచారం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా కూడా ఆలోచించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? రైట్, చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా సామాజిక వర్గ బేస్ గా పాలిటిక్స్ నడుస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జనాభా సంఖ్య ఆధారంగా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఆధారంగా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక బీసీకి మాత్రమే చెందుతుంది, బీసీకి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు కానీ బట్ బీసీ క్యాండిడేట్ కి మేయర్పేట కూడా మనం అనలేం. సో అది అందులో ఓసీ కావచ్చు, ఓసీ కూడా అవకాశం ఉండదు. అంటే ఊహించిన పరిణామాలు చోటు చేస్తున్న అవకాశం కూడా ఉంటుంది. బట్ సంప్రదింపులు ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత మాత్రం ఆ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేస్తే ఆ క్యాండిడేట్ ని మేయర్ గా చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. గేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న కృష్ణవేణి అనే విద్యార్థిని కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణవేణి స్వస్థలం మంచిర్యాల జిల్లా. ఉగాది పండగకి ఇంటికి వెళ్లి నిన్న సాయంత్రం తల్లితో కలిసి కళాశాలకు వచ్చినట్లుగా స్థానికులు తెలిపారు. రాత్రి హాస్టల్లో తన తల్లితో కలిసి హాస్టల్లో ఉన్నట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులైతే దర్యాప్తు చేస్తున్నట్లుగా వెల్లడించారు.
ఆత్మ కమిటీలు రైతు సంక్షేమం కోసం పనిచేయాలని మంత్రి దామోదర్ రాజ్ నరసింహ సూచించారు. సంగారెడ్డి జిల్లా రాయకోడు ఆత్మ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మునిపల్లి, రాయకోడ్, వట్టిపల్లి మండలాలకు సంబంధించిన రాయకోడ్ ఆత్మ కమిటీ నూతన చైర్మన్ గా కచూర్రావు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో రేషన్ దుకాణాల్లో వచ్చే బియ్యాన్ని ఎవరు తినేవారు కారని, కానీ ఇప్పుడు సన్న బియ్యం కోసం క్యూ లైన్లో నిలబడి మరీ ప్రజలు కొనుగోలు చేస్తున్నారని మంత్రి రాజ్ నరసింహ చెప్పారు. బ్లాక్ స్థాయి రైతు సలహా కమిటీ రాయకోడ్ డివిజన్ ఆత్మ మెంబర్ గా ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి బాధ్యతలను విశ్వసనీయంగా నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను బ్లాక్ స్థాయి నలచేరు కచూర్రావు తండ్రి శంకర్రావును బ్లాక్ స్థాయి రైతు సలహా కమిటీ రాయకోడ్ డివిజన్ ఆత్మ చైర్మన్ గా కమిటీ యొక్క ఫలితం ఏంటంటే మనం ఆలోచన చేయాలి. ఈ కమిటీ ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు వేలైన పద్ధతిలో ఉత్పత్తి పంచే విధంగా సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం ఏ రకంగా చేయాలి, దానికి సంబంధించిన సలహాలు, సూచనలు, బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది. ప్రతి ఆత్మకు కొద్దిగా బడ్జెట్ కేంద్రము రాష్ట్రము బడ్జెట్ కేటాయిస్తుంది. వీళ్ళు రైతులను కాపాడుకోవాలి. మీ అందరికీ ఒక సలహా సూచన, ప్రతి నెల మీరందరూ ఒక మీటింగ్ నిర్వహించుకోవాలి, మండలాలు తిరగాలి, ఏ రకంగా వ్యవసాయం నడుస్తున్నది, రైతు ఇబ్బందులు ఏమున్నాయి, మీరే రకంగా ఆదుకోగలుగుతారు, మేము ఏ రకంగా మిమ్మల్ని అవగాహన రావాలి, ఆ దిశగా మీరు కృషి చేయాలి. ఇకపోతే 14 సంవత్సరాలు, 14 మాసాలు, 15 మాసాలు ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు పోతున్నాము. ప్రధానంగా మన ప్రాంతము అభివృద్ధి చెందాలి. రోడ్ల పనులు మొదలైనవి, రెసిడెన్షియల్ స్కూల్ పనులు మొదలైనవి, మీ ప్రాంతానికి ఒక పిఎస్సి కూడా జరిగింది. త్వరలోనే బోలంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పనులు మొదలు కాబోతున్నాయి. ఈ రాయకోడ్ వ్యవసాయ మార్కెట్కు అనుసంధానంగా సుమారు 5 కోట్ల రూపాయలు. బాపట్ల జిల్లా రాంపోట్లవారిపాలెం గ్రామంలోని వైన్ షాప్లో భారీ చోరీ జరిగింది. రాత్రి సమయంలో మద్యం దుకాణం తాళాలు పగలకొట్టి 3 లక్షల నగదును దుండుగులు అపహరించినట్లుగా స్థానికులు తెలిపారు. ఈ ప్రాంతంలో దొంగతనాలు రోజురోజుకు యథేచ్ఛగా జరుగుతున్న చెరుకుపల్లి పోలీస్ యంత్రాంగం పట్టించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా రామట్పాలెం కాన్స్టి బెంగళూరు వయసులో కౌంటర్ పని చేస్తూ ఉంటాను. నేను మామూలుగా యాదవ్ గారు 10 గంటలు షాప్ పట్టి వెళ్ళిపోయాను. మార్నింగ్ ఉదయాన్నే వచ్చి పూర్తి చేతను వచ్చి తలుపు పగలగొట్టుకుని ఫోన్ చేశాడు. వచ్చి చూస్తే లోపల క్యాష్ అంతా తీసుకుని 3 లక్షల క్యాష్ తీసుకుని పోయినారు. మామూలుగా చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే కొత్త పొలంలో పులుగు పడేసింది. పులుగుతో పాల్గొట్టి క్యాష్ తీసుకుని పోయారు. సుమారు ఎంత డబ్బులు పోయి అంటే 3 లక్షలు. మందు 2 గుళ్ళు బాటిల్ తీసుకెళ్ళారు. ఎవరి మీద అనుమానం ఉందా? లోకల్ హ్యాండ్ ఉన్నాయి. సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు మొత్తం ఉంది. కానీ ఎవరు ఐడెంటిఫై చేయబోతున్నారు. నైట్ బీట్ పోలీసులు తిరగరేటు. నైట్ బీటా 10 గంటలకు వెళ్ళిపోతారు. 10 గంటలకు వచ్చి మా రామట్పాలెం కాన్స్టి బెంగళూరు వయసులో కౌంటర్ పని చేస్తూ ఉంటాను. నేను మామూలుగా యాదవ్ గారు 10 గంటలు షాప్ పట్టి వెళ్ళిపోయాను. మార్నింగ్ ఉదయాన్నే వచ్చి పూర్తి చేతను వచ్చి తలుపు పగలగొట్టుకుని ఫోన్ చేశాడు. వచ్చి చూస్తే లోపల క్యాష్ అంతా తీసుకుని 3 లక్షల.
హైదరాబాద్ అబిడ్స్ లో పెను ప్రమాదం తప్పింది. ఓ భారీ భవన నిర్మాణంలో వినియోగిస్తున్న క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడ నిలిపి ఉంచిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ప్రజలెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వాహనాలు ధ్వంసం కావడంతో భారీగా నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై పడి ఉన్న క్రేన్ను తొలగిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నింబగల్లు వద్ద ఓ ఉద్యోగికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గాలిమరల మెయింటెనెన్స్ చేస్తూ ఉండగా సుదర్శన్ అనే ఉద్యోగి ప్రమాదవశాత్తు 100 అడుగుల నుంచి కిందకు జారి మధ్యలో సేఫ్టీ రోపు ఉండటంతో గాల్లో తలకిందులుగా వేలాడాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలిమరల సహా ఉద్యోగులు రెస్క్యూ ఆపరేషన్ చేసి సుదర్శన్ కిందకి దింపారు. అనంతరం స్థానికులు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లి సందడి అంబరానంటింది. ఆయన కుమార్తె హర్షిత వివాహం తన స్నేహితుడు సంభవ్ జైన్తో ఘనంగా జరిగింది. కపుర్తలా హౌస్ లో జరిగిన ఈ వేడుకకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ సీనియర్ నేతలు, అతి కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. అంతకుముందు ఏప్రిల్ 17న రాత్రి ఢిల్లీలోని ఓ హోటల్లో హర్షిత, సంభవ్ నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకలో కేజ్రీవాల్ తన సతీమణి సునీతతో కలిసి డాన్స్ చేశారు. పుష్ప 2 సినిమాలోని సుసేసి అనే పాట హిందీ వెర్షన్ కు సంబంధించి మాజీ సీఎం స్టెప్పులేశారు. ఎప్పుడూ కామ్ గా ఉండే కేజ్రీవాల్ సినిమా పాటలకు డాన్సులు వేయడంతో అతిథుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. మంత్రి భగవంత్ మాన్ కూడా డాన్సులు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఏప్రిల్ 20న కేజ్రీవాల్ కుమార్తె వివాహ విందు ఏర్పాటు చేయనున్నారు. దీనికి పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కానున్నట్లుగా సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.